మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో రేస్ ఆఫ్ మెర్సీ అనంతపురం వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని, ఆ వాక్యంలో నన్ను కూడా బలపరుస్తూ ఉన్న మీ మంచి మనస్సును బట్టి మీకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21, 22 వచనాల్లోని అంశాన్ని ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ప్రసంగి అంటూ ఉన్నారు, నరుల ఆత్మ అంటే నరులను దేవుడు తన స్వరూపంలో తన మహిమకు వారసులుగా చేసినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 26, 27 వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు అయిన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో తన జీవవాయువునొదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. దేవుడు నరుని జీవాత్మగా సృష్టించాడు. మృగములను, పశువులను, పక్షాదులను అయితే వాటికి ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు. అందుకే నరుల ఆత్మ పరమునకి ఎక్కిపోవునో లేదో అని ప్రస్తావించటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రసంగి 3:22లోని మాటను ప్రాముఖ్యంగా, అందులో ఒక అద్భుతమైన మాటను ప్రసంగి ప్రస్తావించాడు. దాని మీద ధ్యానాంశంలోకి వెళ్దాం. కాగా తమకు తర్వాత జరుగు దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవు వాడెవడును లేకపోవట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటుంది. ప్రసంగి రెండో మాటగా ఈ 3:22లో అన్న మాట ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత వాని స్థితి, వాని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది మనిషికి తెలియకపోతే, మనిషి ఇదే జీవితం అనుకొని తన ఇష్టానుసారంగా జీవించి తర్వాత ఏముందో ఎవరికి తెలుసు అన్నట్లుగా తన భవిష్యత్తునంతా పాడు చేసుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అందుకే అంటున్నాడు, తమకు జరుగు దానిని చూడగా తర్వాత తమకు ఏమి జరుగుతుందో లేపికొని పోవు వాడెవడును లేకపోగా. లేపికొని పోవాడెవడు అంటే మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసే దేవుడు వారికి లేకపోగా వారు తమ ఇష్టారాజ్యంగా జీవిస్తారనే మాట ప్రస్తావన వచ్చింది. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనిషి మరణము తర్వాత, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనిషి చేరే 2 గమ్యస్థానాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో యేసు ప్రభువారు మనకు నేర్పించాడు. 2 మార్గాలు ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చేరే మార్గం ఇరుకు మార్గం అని, అది సంకుచితంగా ఉంటుంది ఈ లోకంలో. కానీ అతడు చనిపోయినా కూడా దేవుని పరిశుద్ధ స్థలం పరలోకానికి వెళ్తాడని చెప్తూ ఉన్నాడు. 2వ మార్గం ఉంది, అది విశాల మార్గం. ఇష్టారాజ్యంగా జీవించి చనిపోవచ్చు. అయితే ఆ విశాల మార్గం అగ్నిగుండానికి దారితీస్తుందని ప్రభు చెప్పాడు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూడొచ్చు. నాశనమునకు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొను వారు కొందరే. అంటే ఏమంటున్నాడు ప్రభు? జీవమునకు పోయే మార్గము సంకుచితము, అది ఇరుకు. ఈ జీవ మార్గాన్ని మనుషులకు పరిచయం చేయటానికే పరమందున్న దేవుడు యేసు అనే మనిషిగా అవతరించి, మరణం తర్వాత మనిషి పరమందున్న జీవమార్గం ప్రవేశించాలంటే తన జీవితంలో దేవుడు నియమించిన నిబంధన నియమావళి ప్రకారం జీవిస్తే శరీరానికి అది కష్టంగా ఉండొచ్చు, కానీ అతని ఆత్మ జీవంలో ప్రవేశిస్తుందని ఆయన ప్రబోధించిన ప్రబోధాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో లేపుకొని పోవాడు ఎవడును లేకపోగా అని ప్రసంగి 3:22లో చెప్పడంలో ఉద్దేశం, మనిషి చనిపోయిన తర్వాత మనిషికి ఏమి జరుగుతుందో అని లేపుకొని పోవాడు ఎవడంటే దేవుడే. ఆ మనిషి బతుకుండగానే అతనికి జ్ఞాన మార్గాన్ని, జీవ మార్గాన్ని బోధించే వ్యక్తి దేవుడు. ఈ దేవుని గురించి ఒక మాట యోహాను సువార్త 16:7-8 ఆదరణకర్త అనే మాటతో పోల్చాడు. ఆదరణకర్త అనబడిన దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ప్రజలతో మాట్లాడి ఒప్పిస్తాడు, కౌన్సిల్ చేస్తాడంట. నువ్వు నీ జీవితం అంతా ఇలాగే జీవిస్తే, చనిపోతే నువ్వు విశాల మార్గంలో చనిపోతే నువ్వు నరకానికి పోతావు, అది భయంకరం. ప్రస్తుతానికి నీకు బాగుండొచ్చు, కానీ నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్తుందని తీర్పును గురించి మాట్లాడతాడు ఆదరణకర్త. ఆదరణకర్త ఒప్పించినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకొని విడిచిపెట్టి శరీరానికి కష్టమైన మన ఆత్మను రక్షించుకోవటానికి ఆదరణకర్త చెప్పినట్లు మనం జీవిస్తే తీర్పులోనికి రాకుండా జీవంలోనికి దాటుకొని నిత్య జీవంలో ప్రవేశిస్తాం. అదే మాట ప్రసంగి అన్నమాట. మనిషికి మరణం తర్వాత జరుగుదానిని చూచుటకు లేపికొని ఒప్పువాడు అంటే దేవుడు, పరిశుద్ధాత్మ మనిషికి చాలా అవసరమైంది. అందుకే ఈ పరిశుద్ధాత్మ చెప్పినట్లు మనం జీవించి మనము పాపము నుండి, శాపము నుండి యేసుప్రభు రక్తంలో క్షమాభిక్ష పొందుకొని ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ నడిపింపులో నడిపించబడినట్లయితే మనము ఈ లోకంలో కష్టపడవచ్చు, కానీ మనకు నిత్య జీవం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, మనిషి చనిపోయిన తర్వాత లేపుకొని పోవు వాడంటే దేవుడు, దేవుని ఆత్మ. ఈ ఆత్మే మనకు నిత్య జీవానికి దారితీస్తాడు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీ ఆదరణను బట్టి మీకు వందనాలు.